మొత్త ఆయన ఇంట్లో మూలన గొడ్డలుంటే గొడ్డలు తీసుకుని నా దగ్గరికి వస్తున్నారు. నాకున్న అలవాటు ఏంటంటే నేను ఎప్పుడు పడుకున్నా సరే ఇలా ముఖమే చేయబెట్టి పడుకుంటా, అదొక అలవాటు నాకు. ఆయన నా దగ్గరకు వచ్చారు, పలానా చోట నరికేయాలని ముందే ఒక ప్లేస్ ఆయన నిర్ణయించుకుంటారు. లైట్ ఆపేటప్పటికి నేను ఎక్కడ పడుకున్నానో కూడా ఆయన కనపట్లేదు, బాగా అంత చీకటిగా ఉంది. మొత్తానికి ఆయన అనుకున్న ప్లేస్ ఆయన కనపట్లేదు కనుక ఎక్కడో చోట నరికేయాలి అనుకున్నారేమో. ఆయనకి ఎంత బలం ఉంది, అంత బలంతో ఒకే ఒక్క దెబ్బ వేశారని. అది ఎక్కడ పడిందో ఆయనకు తెలీదు. ఆయన అనుకున్న ప్లేస్లో మాత్రం ఆ దెబ్బ పడలేదు. అది పడ్డమే నా ఎడమ చేతి మీద పడిపోయి పడ్డమే ఒక ముక్క దిగిపోయి కింద పడిపోయింది. ఒక కనబడుతుంది కదా, ఎప్పుడైతే ఇలా నరికేశారో నా చేతిలో గొడ్డలతో నరికారని నాకు తెలియదు, ఒక ముక్క కట్టేయిందని నాకు తెలియదు. అర్ధరాత్రి 1:30కి నా చేతి నుంచి ఇంత బాధ ఎందుకు వస్తుందో అర్థం కాక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ట్యూబ్ లైట్ ఆన్ చేసి వెనక్కి తిరిగి చూసేటప్పటికి మంచం పక్కన ముక్క కనబడుతుంది. ఈ పడిపోయిన ముక్క మంచం పక్కన ఉంది, వడిగిపోయాను. అది చూసి నేను కంగారుగా ఏంటి అండి అన్నాను. ఇక్కడ ఎక్కువ ముక్కు పోవడం వల్ల బ్లడ్ ఆగట్లేదు.